మమ్మీ మమ్మీ ఇక్కడ రా అని పిలిచిండు రాషద్. అయితే ఎందుకు అని వచ్చేసరికి చూస్తే ట్రైపాడ్ అనేది ఇరిగిపోయిందండి, రింగ్ లైట్ అనేది. అయితే అప్పుడే నాకు ఒక ఐడియా అనేది వచ్చింది, ఈ ట్రైపాడ్ రింగ్ లైట్ని ఎలా సరి చేయడమని. చిన్నప్పుడు మా డాడీ ఏదైనా ఒక వస్తువు విరిగిపోతే ఎంసిల్ సహాయంతో అతికించేవాడండి. ఆ ఐడియా అయితే వచ్చింది. అతుకుతుందో లేదైతే ఇప్పుడు చూద్దాము. ఎంసిల్ తీసుకున్నాను, ఎంసిల్తో పెట్టి చూపిస్తానండి. ఇలా సగం సగం తీసుకున్నాను. రెండింటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిపి. ఇప్పుడు ఎక్కడైతే ఇరిగిపోయిందో అక్కడ సరిగా చూసుకొని పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ తీయడం రాదు. ఇప్పుడు ఈ నట్టు కూడా వేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత ఇది అయితే సరిగానే ఉంది. ఇప్పుడు అతికిచ్చేస్తాను పెన్సిల్తో. ఇలా అతికించిన తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు మనం దీన్ని కదిలించకుండా అలాగే పెట్టుకోవాలి. కదిలితే మాత్రం అది సరిగ్గా రాదు. ఒక 2 అవర్స్ నేను ఇలాగే ఉంచేస్తాను. ఆరిన తర్వాత ఇది చాలా గట్టిగా అవుతుంది, అసలు విరిగిపోదండి. ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసి పెట్టిన తర్వాత ఒక 2-3 అవర్స్ పాటు అలాగే ఉంచేయాలి. ఉంచిన తర్వాత ఇది చాలా గట్టిగా స్ట్రాంగ్గా తయారవుతుంది. 2 అవర్స్ తర్వాత తెచ్చాను. చూడండి, బాగానే ఆరిపోయింది. రింగ్ లైట్ అనేది అమర్స్తున్నాను, బాగా ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీని మీద ఫోన్ కూడా పెట్టి చూపిస్తానండి. ఇది లైటింగ్ కోసం వైర్కి చార్జర్ ఇలా పెట్టేసి స్విచ్కి ఇప్పుడు మొబైల్ పెట్టేస్తున్నాను. చూడండి, బాగానే వర్క్ అయితే చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది నేను తీసుకొని వస్తానండి. लाइट डाल दिया। రాషద్ నిద్రలోంచి లేచాడు కాబట్టి దీని మీద అంత కాన్సన్ట్రేషన్ అనేది చేస్తలేడు. ఆయనకి ఇంకా నిద్ర వస్తున్నట్టుంది. పోనీ అయితే నేనైతే ఆన్ చేసి చూపిస్తానండి. చూడండి, రింగ్ లైట్ కూడా పనిచేస్తుంది. అసలు ఇది ఎలా కింద పగిలిపోయిందో నాకు తెలియదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.